డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పునర్విభజన అనగానే జంకుతున్నారని, ఉత్తర దక్షిణాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సీట్ల ఆధారంగానే పెంపు ఉంటుందని చెప్పారు. ఒకవేళ దక్షిణాదికి అన్యాయం జరిగితే దానికి బాధ్యత కాంగ్రెస్దే అంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గాల పునర్విభజన పైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, ఈ డిలిమిటేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది? చాలా స్పష్టంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నియోజకవర్గాల పునర్విభజన అంశం తెర మీదకి వచ్చినప్పుడు 2026 జనాభా ప్రాతిపదికనగా చేపట్టినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి దక్షిణాదికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఆ రోజు దాని అభ్యంతరం వ్యక్తం చేశాయో ఆనాడు కూడా అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు. రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజన విషయంలో మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా మరి ఆ యొక్క నిష్పత్తికి ఉన్న సీట్ల నిష్పత్తికి అనుగుణంగా పెంచుతామని చెప్పినప్పటికీ కూడా వారు ససేమిరా అన్నారు, గగ్గోలు పెట్టారు. వారు రకరకాలుగా దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి ఇవాళ మోదీ ప్రభుత్వము అమిత్ షా చాలా స్పష్టంగా మేము ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉన్న సీట్లకు అనుగుణంగా 50% పెంచుతామని తీసుకున్న నిర్ణయం ఏదైతే ప్రతిపాదన ఉందో అది విపక్షాల ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ మహిళా రిజర్వేషన్లు ఏదైతే బిల్లు పాస్ చేశామో అది కూడా అతి కష్టం మీద మీకు తెలుసు. ఆనాడు సోనియా గాంధీ సైతం యూపీఏ చైర్పర్సన్గా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ మహిళ అయినప్పటికీ కూడా మహిళల పక్షపాతిగా వివరించకుండా ఆ కూటమి పక్షాలే ఆ బిల్లును చించివేస్తే ఆ ప్రభుత్వం దాన్ని తప్పుకున్నది, మహిళలకు న్యాయం జరపలేదు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత పట్టుబట్టి ఇవాళ మహిళలు కూడా సగభాగం ఈ సమాజంలో దేశంలో వారికి న్యాయం జరగాల, చట్ట సభలో కూడా వారు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఏ పార్టీలు అయితే ఆ రోజు అభ్యంతరం వ్యక్తం చేసే అడ్డుకున్నాయి వాళ్ళను కూడా ఒప్పించి మెప్పించి విధి లేని పరిస్థితిలో వాళ్ళు ముందుకు రావడం వల్లనే ఇవాళ మహిళల చట్టసభలో 33% రిజర్వేషన్ బిల్ ఆమోదమైంది. ఇది లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి విషయం. డిలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని వారు చెప్తున్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఆ తర్వాత ఎన్నికలు జమిలీ ఎన్నికలు జరిగితే ఈ తెలంగాణ యొక్క ప్రభుత్వం యొక్క పదవి అసెంబ్లీ యొక్క గడువును పెంచేటువంటి అవకాశం ఉండదని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని వారు అంటున్నారు. కెమెరామెన్ మోహన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.